నాలుగో భాగంలో తెలంగాణ ప్రభుత్వానికి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే డ్రైవర్లకు ముందుగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు రక్షణ చట్టం ఎందుకు ఏర్పాటు చేయాలంటే అక్కడక్కడ డ్రైవర్ల మీద దాడులు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల ప్రాణాలు సైతం తీస్తున్నారు. అనవసరంగా డ్రైవర్ని తిట్టడం కొట్టడం జరుగుతుంది. అందుకు ముందుగా డ్రైవర్కి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. మళ్ళీ డ్రైవర్ ఇంత సేవలు అందిస్తున్నాడు కదా, డ్రైవర్ కంటూ ఒక్కరోజు కేటాయించాలి. నేషనల్ డ్రైవర్ డే ప్రకటించాలి. అలాగే డ్రైవరు నిరుపేద వ్యక్తి కనుక అతను ఉండడానికి ఒక గూడు, ఊరికి సిటీకి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసేవారు. అలాగే దేశ సేవ చేస్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మా డ్రైవర్ చనిపోతగిన అతను ఒక కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే అదే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులకిన డ్రైవర్ పోగొట్టుకుంటే అతనికి ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ యాక్సిడెంట్లో గిన మా డ్రైవర్ చనిపోతే అతని ఒక పార్థివ దేహాన్ని ప్రభుత్వం ఖర్చులతో ప్రభుత్వం లాంఛనాలతో వాళ్ళ ఊరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెచ్చి ఇవ్వాలి. అలాగే వయసు పెరిగిన డ్రైవర్లకు పింఛన్ ఇవ్వాలి. పక్కన రాష్ట్రం మహారాష్ట్రలో డ్రైవర్లకు పింఛన్ ఇస్తున్నారు. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ ముందుగా ఈ డిమాండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. అలాగే చాలామంది డ్రైవర్లు రోడ్డు మీద పోతున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. కార్లో కానీ లారీలో కానీ బస్సులో కానీ నిద్రపోయే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకు హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పట్టణాలలో డ్రైవర్లకంటూ విశ్రాంతి గదులు కేటాయించాలి. ఈ విశ్రాంతి గదులు లేని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. విశ్రాంతి డ్రైవర్ తీసుకుంటలేని కనుకనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే డ్రైవరు వాహనాల్లో నిద్రపోతున్న కారణంగా సరైన ఆక్సిజన్ దొరకక ఊపిరి ఆడగా చాలామంది మా డ్రైవర్లు గుండెపోటు వచ్చి చనిపోయినారు. అందుకు మాకు డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చాలా కంట్రీలో పోయి బల్ల గుద్ది చెప్తూ ఉంటుంది మన ఇండియా గొప్పతనం గురించి. అవును, మా ఇండియా గొప్పదే, మా భారతదేశం గొప్పదే. కానీ మోడీ గారికి ఒక మాట అయితే చెప్పాలనుకుంటాం. ఈరోజు కూడా డ్రైవర్లు చెంపు తీసుకొని రోడ్ అవతల బాత్రూమ్ పోవాల్సిన దుస్థితి వచ్చింది. చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఈరోజు అచ్చే దిన్ ఆనే వాళ్ళే అన్నారు, ప్రతి గరీబ్గా ఖుద్కా ఘర్ అన్నారు. ఈరోజు ఆడపిల్లలు కూడా బాత్రూమ్కి చెంబు తీసుకొని చెట్లకు దాపుకోవాల్సింది. మళ్ళీ మా ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నారు. మా డ్రైవర్ల కష్టాజీతంతో ఈరోజు ప్రభుత్వాలు నడుపుతున్నారు. మనమేమి వాళ్ళకేం తక్కువ సంపాదించడంలే. ఈరోజు డ్రైవర్ రంగం ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెస్తున్నాం. వాళ్ళ అబ్బ సొత్తు ఏమి అడగడం లేదు, వాళ్ళ బిల్డింగ్లు ఏమి అడగడం లేదు, వాళ్ళ ఆస్తులు ఏమి అడగడం లేదు, వాళ్ళు సంపాదించే దాంట్లో వాళ్ళ వాట ఏమి అడగడం లేదు. మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది అడుగుతున్నాం. మళ్ళీ ఇవన్నీ ఇవ్వాలి. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ డ్రైవర్లకి ఇవ్వలేకపోతే రాబోయే రోజుల్లో జై తెలంగాణ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ వైపు నిలబడి న్యాయ పోరాటానికి దిగి డ్రైవర్లకు న్యాయం ఇప్పిస్తుందని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. మళ్ళీ మాట చెప్పిన సీఎం మన రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి డ్రైవర్లకు మాట తప్పారు. అటు చూస్తే వాళ్ళ గురు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్లకు మాట ఇచ్చి తప్పాడు. ఇక్కడ చూస్తే శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇతను కూడా మాట తప్పారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తానని
ఆ 15,000లో మళ్ళీ కోత పెట్టి 12,000 ఇస్తానని చెప్పి 3 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంతవరకు దాని మాట ఎక్కడ మాట్లాడటం లేదు. ఇస్తారో ఇయ్యడో కూడా తెలియదు. అమౌంట్ గురించి అని కాదు సార్, వాళ్ళు ఫస్ట్ డ్రైవర్ ఆటో డ్రైవర్ రక్షణ ఇవ్వండి. అది వాళ్ళు వేయాల్సిన భిక్షం ఏం మాకు అవసరం లేదు. మాకు సమంత చెప్పినట్టు డ్రైవర్ రక్షణ కావాలి. మళ్ళీ ఈరోజు మీటింగు మన పెద్దలు గౌరవనీయులు సరస్వతన్న గారి అధ్యక్షన జరిగింది. మళ్ళీ మేము చూసే కొంతమంది ఉన్నాం, కానీ ఈ కొంతమందే ఇంకా కొంతమందిని తయారు చేసుకుంటూ, అలాగే తెలంగాణ వ్యాఖ్యాన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ని బలపరుస్తూ, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ, రాబోయే రోజుల్లో బలపడినాక డ్రైవర్ల గెలుపు కోసం, డ్రైవర్ల గుర్తింపు కోసం, డ్రైవర్ కుటుంబాలలో ఆనందం కోసం, డ్రైవర్ గెలుపు కోసం తెలంగాణ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ పోరాడుతుందని ఈ వీడియో ముఖాంతరం తెలియజేస్తున్నాను. ఆఖరి మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఎవరో వస్తారు ఏమో చేస్తారని కాదు, ఆ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ ఏం చేసిందని కాదు, మీరు ఏం చేస్తున్నారు డ్రైవర్ అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. చూడండి, మన ఫ్యామిలీ మనకు చాలా ముఖ్యం. మనం నిత్యం అనునిత్యం మృత్యుదేవతతో పోరాడుతూ ఉంటాం రోడ్ల మీద. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన ప్రయాణం అనేది రెండు వైపు పదునున్న కత్తి మీద మన ప్రయాణం. అటుపైన ఇటుపైన మన పీకలే తెగుతాయి. అలాగే మన బతుకు ఎలాగుంటుందంటే నీటి బుగ్గ లాంటిది. కనుక మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ భద్రత అనేది మన బాధ్యత. డ్రైవర్లు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వదిలేయండి. మీరు మీ కుటుంబం కోసం ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. పోస్ట్ ఆఫీస్లో 350 కడితే 10 లక్షల రూపాయలు, 1000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. 350 దన్నా కట్టండి, 1000 రూపాయల దన్నా కట్టండి. ఇన్సూరెన్స్ చేయించుకొని ఆ బాండ్ని మీ ఇంట్లో పెట్టండి. అది మీ కుటుంబానికి శ్రీరామ రక్ష, మీ కుటుంబానికి భద్రత. మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరి చాలా ప్రోగ్రాంలో చాలా వీడియోలో నేను చెప్తా ఉంటాను, డ్రైవర్ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళ భార్య పరిస్థితి చూడండి, వాళ్ళ పిల్లల పరిస్థితి చూడండి. చాలా ఘోరంగా ఉంటుందన్న. ఈ సమాజంలో బతకాలి అంటే ఒక మగ తోడు లేకుండా, ఆ ఇంటికి పెద్ద తోడు లేకుండా చాలా కష్టం. అందుకు మీరు మా సంఘంలో చేరండి, చేరకపోండి, అది అవసరం లేదు. కానీ మీ కుటుంబానికి అయితే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ చేయించుకొని ఇంట్లో బాండ్ పాడేయండి. సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోండి. మీకు కుటుంబానికి ఆసరా కలిగించిన వాళ్ళు ఉంటారు. చెప్తున్నా కదా, మనకు ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి శ్రీరామ రక్ష. ప్రతి డ్రైవర్ ఇది చేసుకోవాలని. మళ్ళీ రాబోయే రోజుల్లో మా కమిటీ సభ్యులందరూ కూడా తెలంగాణ వ్యాఖ్యానంగా వస్తూ ఉంటారు మీ దగ్గరికి. ఆసక్తి ఉన్నవాళ్ళు, డ్రైవర్ గెలుపు కోరుకునే వాళ్ళు, డ్రైవర్ని గెలిపించాలనుకునే వాళ్ళు, డ్రైవర్ కుటుంబాలలో ఆనందం తీసుకురావాలనుకునే వాళ్ళు, ప్రతి డ్రైవర్ని గర్వంగా హుందాగా తల ఎత్తుకొని తిరిగేలాగా చేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో చేరండి. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు అయిన ఈ మీటింగ్కి సరస్వతన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. గుర్తించాలి, గుర్తించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. జై సేఫ్టీ డ్రైవర్.